పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా బిస్కెట్లను ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులైతే బ్రేక్ సమయంలో టీలో ముంచుకుని బిస్కెట్లు తింటూ వాటి రుచిని ఆస్వాదిస్తారు. ఇలా ప్రతిరోజు ఎవరో ఒకరు బిస్కెట్లు రుచిని టేస్ట్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ ఎక్కువ బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి హానికరమని హాంకాంగ్ పరిశోధకులు అంటున్నారు. 60 వేర్వేరు రకాల బిస్కెట్లపై వారు చేసిన తాజాగా అధ్యయనం పలు విస్తుపోయే విషయాలను బయటపెడుతున్నాయి. ఇంతకీ ఆ వివరాలేంటంటే ఈ స్టోరీ చూడండి. హాంకాంగ్కు చెందిన పలువురు పరిశోధకులు తాజాగా 60 వేర్వేరు రకాల బిస్కెట్లపై ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్యాక్ చేసిన బిస్కెట్లలో గ్లైసిటోల్, యాక్రిలమైడ్ అనే 2 రసాయనాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో పలు బిస్కెట్ల ఫ్యాక్టరీల వాళ్లు వాటి మోతాదును ఎక్కువగా వినియోగిస్తుండటంతో క్యాన్సర్తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే బిస్కెట్ తయారీదారులు గ్లైసిటోల్, అక్రిలామైడ్లను బిస్కెట్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. అయితే వాటికంటూ కొన్ని పరిమితులు ఉంటాయి. యూరోపియన్ యూనియన్ బెంచ్ మార్క్ ప్రకారం ఓ కిలో బిస్కెట్ల కోసం యాక్రిలామైడ్ను 350 గ్రాముల పరిమితిలో ఉపయోగించాలి. అదే సేఫ్ లిమిట్ అని అంటారు. అయితే రెగ్యులేటర్లు కనీసం 4 బిస్కెట్ల బ్రాండ్లు ఈ పరిమితిని మించినట్లుగా కనుగొన్నారు. మరోవైపు అధ్యయనం కోసం వినియోగించిన 60 బిస్కెట్లలో 56 బిస్కెట్లలో 3-MCPDగా పిలువబడే ఓ రసాయన సమ్మేళనాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇది మూత్రపిండాలు, పునరుత్పత్తి అవయవాలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందట. 60 కేజీల బరువున్న ఓ వ్యక్తి ఈ రసాయన సమ్మేళనాన్ని 120 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకోకూడదనేది వైద్యులు చెప్తున్నారు.